ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి చేరొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ ఈ జూన్ నెల వందనాలు. ఏ వందనాలు? జూలై నెల వందనాలు నేను వచ్చే నెలలో చెప్తాను. ఈ నెలకి ఇది సరిపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కని యొక్క వర్తమానం ఇప్పటికే విన్నాం. రెండోది అయితే అవసరం లేదు, కానీ కొన్ని ప్రాణాలు కొట్టుకుంటూ ఉంటాయి, అది నేను ఎరుగుదును. చాలా చాలా వెళ్ళిన పరిస్థితి అయితే కనుక మనం వెళ్ళటం వలన కొంతమంది ఆదరించబడతారు అనటానికి ఆ మందిరం చూస్తే 220 దైవజనులు వివేక్ గారి యొక్క మందిరం 220 పొడవు, ఇంచుమించుగా 90 పొడవేదో 80 అనుకుంటాను వెడల్పు కలిగిన మందిరం. ఆ మందిరంలో నేను డిస్ప్లే చూపిస్తాను, ప్రార్థన చేస్తారని. చివరిలో ప్రార్థన చేద్దాం కూడా. సంవత్సరంన్నర అవ్వలేదండి కట్టి. కోట్లు వాళ్ళు వాడే మైకు కనీసం 150,000 ఉంటుంది. ఇక్కడి నుంచి అంతవరకు స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ సంబంధించిన ఫ్రేము తప్ప స్క్రీన్ కనబడట్లా. కనీసం కొన్ని 10 లక్షల రూపాయల సౌండ్ సిస్టమే ఉంటాయి, బాక్సులే ఉంటాయి. బాక్సులు చూడటానికి అసలు ఆనమాలు కనపడలా, జల్లిడి తప్ప ఇంకా ఏమీ కనపడలేదండి. కనుక చాలా బాధ అనిపించింది. నేనైతే కళ్ళు చెమర్చేయడానికి వెళ్ళేసరికి వాళ్ళ బాబుతో కొంతసేపు మాట్లాడి, ఆ కుటుంబంతో కొంతసేపు మాట్లాడి, దైవజనులతో కొంతసేపు మాట్లాడి, అదొక ఊరట వాళ్ళకి, అదొక ఊరట. మనం ఏమీ చేయలేకపోయినప్పటికీ సరే మనం కనుక నిలబడితే కనుక వాళ్ళకు ఒక ఊరట. కనుక దైవజనుల కొరకు, కుటుంబం కొరకు పాస్టర్ గారు అయితే బాగా బలహీనపడ్డారు. ఆమె తల్లిగారు మంచి చక్కని కన్నీటి ప్రార్థన పరురాలు. ప్రార్థన చేయండి. నేను ఒకే మాట చెప్పాను, ఆల్రెడీ వాళ్ళకు కూడా నెహెమ్యా గ్రంథం గురించే జరుగుతూ ఉంది, గుమ్మాల గురించి చెప్పబడ్డారు. నేను ఎందుకో ఊరికే ఒక మాట చెప్పాను, అదేంటంటే కాల్చబడ్డాయి మరలా కట్టబడతాయని చెప్పాను. కాల్చబడ్డాయి మరలా కట్టబడతాయి. కొన్ని సంవత్సరాలు కాల్చబడ్డాయి, మరలా దేవుడు 42 రోజుల్లో కట్టారు. కనుక అదొకటి చెప్పాను. రెండోది, వాళ్ళు బలపరచడానికి బాక్సులు కాలిపోయినాయి, స్క్రీన్లు కాలిపోయినాయి, ఫ్యాన్లు, పెద్ద ఫ్యాను అంటే ఇంచుమించుగా ఒక ఫ్యాన్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది, ఆ చివరి గోడ దాకా. అంటే ఈ మందిరానికి 2 ఫ్యాన్లు అలాంటివి కనుక వేస్తే కనుక ఎక్కువ గాలి, 2 ఫ్యాన్లు చాలు. దాదాపు ఇంచుమించుగా 2 లక్షల రూపాయలు ఉంటుంది ఒక్క ఫ్యాను. అవి కూడా కాలు అలా బూడిదైపోయి అలాగా ఉండిపోయినాయి. చాలా బాధ అనిపించింది. నేను అన్నాను, ఫ్యాన్లు కాలిపోయినాయి, అన్నీ కాలిపోయినాయి, కానీ మీ విశ్వాసం కాలలేదు కదా అన్నాను. మీ ప్రతిష్టత కాలిపోలేదు కదా, మీ సమర్పణ కాలిపోలేదు కదా. కనుక దేవుడు మనలా ఘనపరుస్తాడు. ఇంతకు మించి ఏదో ఒక గొప్ప కార్యం చేయాలనే యొక్క ఉద్దేశం మేరకే ప్రభువు అనుమతించి ఉండవచ్చేమో. కనుక ప్రార్థన చేయండి అని చెప్పడం వారు వంతైంది. కనుక మీరు కూడా వ్యక్తిగత నిజన ప్రార్థనలో చివరిలో కూడా కొద్దిసేపు వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఇలా రావటం, దైవజనులు అభిషేక్ దైవజనులు వర్గీస్ గారు కూడా వారిని పలకరించడం, వారు ఊళ్ళో లేరు, దాదాపు కేరళ రాష్ట్రంలో ఉన్నారు. ఇంతకీ ఫ్లైట్ దిగి వెళ్ళటం జరిగిందనమాట. కనుక ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆలోచనలో మరలా తిరిగి ఆ మందిరము కట్టబడేటట్లుగా, దైవికమైన యొక్క ప్రణాళికలో ఆ కుటుంబం మరలా నిలబడి సంతోషించినట్లుగా మీ వ్యక్తిగత నిజన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. ఈ నెల యొక్క వాగ్దానం 2:3 తెస్సలోనికి రాసిన యొక్క 2వ పత్రిక 3:3.
అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరచి. చెప్పండి, ప్రభువు నమ్మదగిన వాడు అనండి. పక్క వాళ్ళు కూడా ఇదే మాట చెప్పండి. అక్క 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 ప్రభు నమ్మదగిన వాడు అక్క అని చెప్పండి. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి. ఆయన మిమ్మలను స్థిరపరిచి బేసి పెంచరా దుష్టత్వము నుండి కాపాడును. దేవుడు నమ్మదగిన వాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు, దుష్టత్వము నుండి కాపాడుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన యొక్క వర్తమానము, ఈరోజు దేవుడు మనకిచ్చిన యొక్క ఈ జూన్ నెల యొక్క మాసపు యొక్క వాగ్దానం ఏమైందంటే గనక, దేవుడు రెండో మాట, ఆయన మిమ్మల్ని స్థిరపరచి. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడుతాడు. దేవుడు నన్ను స్థిరపరుస్తాడు అని చెప్పండి బలంగా. దేవుడు నన్ను స్థిరపరుస్తాడు అని చెప్పండి బలంగా. హల్లెలూయా. ఎందుకంట మొదటి వాక్యంలోనే రాయబడి ఉంది, దేవుడు నమ్మదగిన వాడు. ఏనంట కనుక ఈ రాత్రి మీకు ప్రత్యేకించబడి ఇచ్చే యొక్క ప్రత్యేకమైన యొక్క వర్తమానం ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈరోజు ఏది సరైన యొక్క స్థిరమైన యొక్క అనుభవంలో లేకపోయిందో, ఏది ఒక పట్టణ అర్థం కాకపోయిందో, సరైన ఒక అవగాహన నీ ఉద్యోగంలోనో నీ యొక్క విషయంలో ఏది అస్థిరముగా ఉందో, దేవాది దేవుడు ఈ నెల మీకు ఇచ్చే యొక్క ఆలోచన ఒక స్థిరముగా ఉంచుతాడని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన యొక్క దేవాతి దేవుడే స్థిరమైన అనుభవంలో ఉంచబోతున్నాడు, మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. ఇప్పుడు దాకా ఊగులాట, ఇప్పుడు దాకా ఒక స్థిరమైన ఆలోచన మనకి రావటం లేదు. సరైన ఒక అవగాహన యొక్క తీరు మన జీవితంలో రాకుండా ఉంది. కనుక ఈ రాత్రి నేను చెప్పగలుగుతున్నాను, దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మదగిన యొక్క దేవాతి దేవుడు ఖచ్చితంగా నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఎస్, ఈ జూన్ నెలలో నా దేవాతి దేవుడు అస్థిరమైన యొక్క జీవిత అనుభవాలను తీసివేసి, నీవు ఎక్కడ అస్థిరముగా ఉందనుకుంటున్నావో నా దేవాతి దేవుడు అక్కడ అనేకులు చూచేటట్లుగా స్థిరమైన అనుభవంలో పెట్టబోతున్నాడు. నిన్ను స్థిరమైన యొక్క అనుభవాలలో పెట్టడానికి ఒక ఉద్దేశం ఉంది. చూడండి, కొన్ని స్టాట్యూస్ అంటే కొన్ని వాటిని ఏమంటారు, విగ్రహాలు, ఏది రాజకీయ నాయకులు లేకపోతే ఏ ఫైటర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళన్నీ కూడా మధ్యలో పెడతా ఉంటారు. ఒక చోట చూసి స్థిరముగా ఉండేటట్లుగా, అందరూ వాళ్ళ వైపు చూసేటట్లుగా, అందరూ దాని వైపు చూచేటట్లుగా ఈ రాత్రి నా దేవాది దేవుడు నీ అనే ఒక జీవితములో అనేకులకి అగపడేటట్లుగానే స్థిరపరచబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడని చెప్పండి, దేవుడు నమ్మదగిన వాడని చెప్పండి. నమ్మదగిన యొక్క దేవుడు నిన్ను స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ వ్యాపారానికంటూ ఒక ఆలోచన లేదు, నీ యొక్క భవిష్యత్తు కంటూ ఒక ఆధారము లేదు, నీ యొక్క పిల్లల విషయంలో ఒక ఆధారము లేదు, జీవితం గురించిన యొక్క ఆలోచన చేస్తున్నా నీ యొక్క మస్తిష్కములో నా దేవాది దేవుడు ఆ నిరాశ యొక్క కోతులో ఆశావాదిగా నిలబడటానికి ఒక స్థిరమైన వాగ్దానపు యొక్క ఫలము నా దేవాది దేవుడు ఇవ్వబోతున్నాడు. తప్పుడు కొట్టిన బలముగా. హల్లెలూయా. ఎస్,
ఈ ప్రత్యేకమైన రాత్రి ఇక ఊగులాట జోగులాట కాదు. దేవుడు స్థిరపరిస్తే అక్కడి నుంచి కదిలించే నాదుడు ఉండడు. దేవుడు ఒక స్థానము నీకు ఇచ్చాడా, అక్కడ స్థిరపరిచాడా, ఇంకా అవకాశం లేదండి. ఇంకా ఎవ్వరికీ కూడా అవకాశం అనేది లేదు. ఆదికాండం 9వ అధ్యాయం 16వ వాక్యం. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునను. నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునను. 17వ వాక్యం కూడా చదువుదాం. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని. ఎవరెవరికి నాకు చెప్పాలి. మళ్ళీ 17వ వచనం చదువుదాం. ఇప్పుడు మనసారా దాని మీద మనసు పెడదాం. ఓకే. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య, దేవాతి దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు భూమి మీద ఉన్న యొక్క సమస్త ఎవ్రీబడి ప్రతి వారి పట్ల మధ్య నేను స్థిరపరిచిన యొక్క నిబంధనను గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమిటా గురుతు అంటే? ఇంద్రధనుస్సు, రాంబో. హల్లెలూయా. ఈ రాత్రి ప్రత్యేక రీతిగా ఒక దైవజనుడిగా చెబుతున్నాను, నీవు స్థిరపరచబడడానికి ఒక గుర్తు ఒకటి కనపరచబోతున్నాను. నా దేవాతి దేవుడు కొంతమంది జీవితాల్లో ఈ రాత్రి నిన్ను స్థిరపరిచే యొక్క ఆనవాలుగా ఒక గుర్తు రాబోతుంది. ఎవరికి? నాకును ఈ భూమి మీద ఉన్న ప్రతి వారికి పట్ల ఒక గుర్తు రాబోతుంది. ఒక ఇంద్రధనుస్సు కనబడబోతుంది. ఆ రోజు నోవహు కనిపించిన యొక్క ఇంద్రధనుస్సు నోవహు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు. హల్లెలూయా, హల్లెలూయా. yes, నా దేవుని పిల్లరా, నోవహు కనిపించిన యొక్క నిబంధన యొక్క ధనుస్సు. నేను ఇలాగ చెబుతున్నాను. ఏమిటా నిబంధన? మరలా ఇలాంటి యొక్క విపత్తు రానీను అనటానికి గుర్తు. ఏది? ప్రపంచమంతా కొట్టుకుపోయిన ఒక రోజు ఒకటి ఉంది. నోవహు కాలంలో జాతీయ విపత్తు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ జాతీయ యొక్క విపత్తు మరలా నేను రానివ్వను అనంటూ మనం చేసుకోవాల్సిన పండగ ఏంటంటే, నాకును సమస్త శరీరులకు మధ్యనున్న భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య. కొట్టండి, తప్పుడు కొట్టండి. హల్లెలూయా. ఎంతమంది చూశారు ఇంద్రధనుస్సు? ఎంతమంది చూశారు? ఓకే. రాంబో ఎంతమంది చూశారు? ఇంద్రధనుస్సు ఎంతమంది చూశారు? రాంబో ఎంతమంది చూశారు? అదేంటి కొంతమంది దింపారేంటి? కొంతమంది ఏమో ఇంగ్లీష్ రాంబో చూశారు, కొంతమంది తెలుగు ఇంద్రధనుస్సు చూశారు. ఓకే. ఒకటి అదిగో కనిపించిందా? ఏంటి దానికి గుర్తు? ఈ నెలలో మీకు గుర్తులు కనబడబోతున్నాయి. మీ ఇంట్లో కొత్త బట్టలు కొనబోతున్నారు. ఏంటి పాస్టర్ గారు కొత్త బట్టలు? నేను కూడా కొనుక్కున్నాగా. కాదు, అది పెళ్లి బట్టలు.
కొంతమందికి పెళ్ళిళ్ళు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. కొన్ని గురుతులు కనబడబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, నిన్ను నీవు మరచిపోయే రీతిగా నాలో ఉన్న యొక్క రోగము ఏమైనది అనే ఒక గుర్తు ఒకటి రాబోతుంది. ఇప్పుడు దాకా నిన్ను బాధ పెట్టిన ఒక రోగం ఒకటి ఉన్నది, అది మరచిపోయే రీతిగా నీకే తెలియకుండానే నీవు ఆలోచన చేసే రీతిగానే ఏమైంది నా రోగం అనే ఒక గుర్తు ఒకటి రాబోతుంది. ఆమేన్. నేను చెబుతున్నాను, ఈ రాత్రి మీ కొరకు ఈ మాట చెబుతున్నాను. అదేమైందంటే, హల్లెలూయా చెప్పండి, బలంగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత కాలము జరిగిన యొక్క నష్టము ఏదైతే ఉందో ఇక జరగనివ్వడు. గత కాలము ఏదైతే నష్టపోయావో, గత కాలము దేని ద్వారా ఇబ్బంది పడ్డావో, ఈ రోజు నుండే అది జరగనివ్వడు నా ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేని ద్వారా మానసికంగా నలుక్కుంటా వచ్చావో ఆ నష్టం మళ్ళా రిపీట్ కాకుండా నా దేవాతి దేవుడు ఒక గుర్తు. ఇప్పుడే మీకంటూ గుర్తిస్తున్నా. అదేంటో తెలుసా? ఈ వాక్యమే నీకు గుర్తు. ఈ వాక్యమే నీకొక గుర్తు. దేవుడు ఈ వాక్యాన్ని మీ మధ్య పెట్టి మీకంటూ గుర్తు చేస్తున్నాడు, గురుతు గురించి. హల్లెలూయా. ఇప్పుడు పక్క వాళ్ళకి చెప్పవలసిన యొక్క అవసరం వచ్చింది. గతములో భయపడింది మరలా రాదు అని చెప్పండి. గతములో నష్టపోయింది మరలా రాదు అనండి. ఇట్లా చెబితే బాగుంటుంది అనుకుంటున్నా. పక్క వాళ్ళు పిలవండి. ఎట్లా? ఇదిగో గుర్తానండి, ఇదిగో గుర్తానండి, ఇదిగో గుర్తానండి, ఇదిగో గుర్తానండి, ఇదిగో గుర్తానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే విపత్తు అనుభవించారో, విపత్తు అనుభవించిన వారికి భూలోకములో ఉన్న సమస్తమైన వారికి ఈరోజు కూడా వర్షం వచ్చిన తర్వాత ఒక ఇంద్రధనుసు వస్తుంటే ఒక గుర్తు ఒకటి ఉంది మనకి. అదేంటంటే, అలాంటి యొక్క ప్రమాదం మరలా రాదు. చెప్పండి మాట. అలాంటి ప్రమాదం మరలా జరగదని చెప్పండి. అలాంటి యాక్సిడెంట్ మరలా జరగదు. అలాంటి భయం గొలిపేది మరలా నా దగ్గరికి రాదు. మరలా నీకు ఐగుప్తీయులు కనపడరు. మరలా నీకు ఐగుప్తీయులు కనపడరు. ఫరో రథాలు కనపడవు. ఫరో సైన్యము కనపడదు. దేవాతి దేవుడు నీకంటూ ఒక గుర్తు ఇచ్చాడు. అది ఎర్ర సముద్రము తెరవబడటము. ఆమేన్, ఆమేన్. నీకంటూ మెమరాండంగా ఒకటి ఇవ్వబోతున్నాడు. ఒక జ్ఞాపకం ఉండేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఏదైనా సరే విజయము సాధించిన తర్వాత, ఎవరైనా గెలిచిన తర్వాత, ఎవరైనా చదివిన పాస్ అయిన తర్వాత వాళ్ళకంటూ చదివిన వాళ్ళకేమో సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని ఏమంటారు? చదివినందుకు ఏదో అంటారు, మార్క్ లిస్ట్ ఇస్తారు. గెలిచిన వాడికేమో చిన్న ట్రోఫీ ఇస్తాడు. ట్రోఫీ కాదు, ట్రోఫీ ఒకటి ఇస్తాడు. దాన్ని జ్ఞాపక చిహ్నము అంటారు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ఆ ఇంట్లో ఆ జ్ఞాపక చిహ్నం ఎప్పుడైతే పెట్టామో
మనం అటు తిరిగినప్పుడల్లా ఇటు తిరిగినప్పుడా నేను గెలిచా, నేను విజయం సాధించా అనే ఒక ఆలోచన మనలో పుట్టుకుంటూ వస్తుంది. కనుక దేవుడు ఈ దినాల్లో కూడా నాకును భూమి మీద ఉన్న యొక్క సమస్తమైన యొక్క ప్రజలకి కూడా దేవుడు ఒక జ్ఞాపికగా ఇవ్వబోతున్నాడు. అది నా దేవుడు నీ ఇంటిలోనే పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుడు నీ ఇంటిలోనే పెట్టబోతున్నాడు. ఇప్పుడు చెప్పనా ఒక మాట, ఇక్కడ రాయబడిన యొక్క మాట 16వ వాక్యంలో చివరి మాట మనం చూస్తే కనుక ఇది నిబంధన నిత్య నిబంధనగా మార్చబోతున్నాడు దేవుడు. చెప్పండి 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 నిబంధనను నిత్య నిబంధనగా. ఆ రోజు నోవహు కనిపించింది ఒక నిబంధన. ఈ రోజు అది మన జీవితంలోకి వచ్చేసరికి నిత్య నిబంధనగా దేవుడు మార్చాడు. ఆ రోజు చేయబడిన ఒక నిబంధన ఈ రోజు తరతరముల వరకు భూమి ఉన్నంత కాలము ఆ నిబంధన ఎప్పుడు నిత్య నిబంధనగానే ఉంటుంది. నోవహుకు నిబంధన, మనకి నిత్య నిబంధన. హల్లెలూయా. కనుక నీ ఇంటిలో నా దేవాది దేవుడు ఒక జ్ఞాపకం ఉంచును కాక, నిన్ను నా దేవుడు స్థిరపరచును కాక. హల్లెలూయా. కొన్ని మాటలతో దేవుడు చెబుతూ ఉంటాడు. నేను ఈరోజు మీకు ఇచ్చే యొక్క మెసేజ్ ఏంటో తెలుసా? నేను కోరుకునేది, మీ నుంచి కోరుకొని ఆశించేది, ప్రార్థించేది ఏదైనా ఉందంటే తెలుసా? కేవలము వాక్యము ద్వారా మాత్రమే ప్రభువుని ఇంటికి రావటం కాదు, నీ ఇంటిలోనే జ్ఞాపక పెట్టాలి. నీ ఇంటిలోనే జ్ఞాపిక పెట్టాలి. కనుక కొన్ని గురుతులు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. కనుక నా దేవుని పిల్లరా, ఎస్, అరిచేతంత చెయ్యంత మేఘమే అదొక గురుతు, అదొక గురుతు. కాబట్టి ఆ చిన్న గురుతు దైవికమైన యొక్క కార్యానికి దోహదపడింది. తప్పలు కొట్టండి, తప్పలు కొట్టండి, తప్పలు కొట్టండి. చిన్నదే ఇప్పుడు విస్తారమైన ధ్వనిగా రాబోతుంది. నిబంధనే నిత్య నిబంధనగా మారబోతుంది. నోవహే కానీ భూమి మీద సంతతంతది కూడా ఆ నిబంధన వర్తించేటట్లుగా నా దేవాతి దేవుడు ఈ మనిషి ఆరంభించబడిన ఈ మనిషి దగ్గర నుండి ఆ మూల మనిషి వరకు కూడా ఈ నిబంధన స్థిరపరచును కాక, స్థిరపరచును కాక, స్థిరపరచును కాక, స్థిరపరచును కాక. ఏ ఒక్కరిని నా దేవాది దేవుడు దాటవేయబడకుండా ఆ యొక్క వాగ్దానపు యొక్క పంట చివరి వరకు, నేను చెబుతున్నాను, ఆ చివరి ఆఫీస్ రూమ్ లో కూర్చునే వారి వరకు కూడా దేవుడు స్థిరపరచును కాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు ఈ జూన్ నెలలో తొలకరి వర్షాలు అనేది ఒక గుర్తు. ఈ జూన్ నెలలో అనేది గుర్తు. రైతు ఎలాగైతే ఈ జూన్ నెల వస్తుందో విత్తిన తర్వాత ఆకాశం వైపు చూస్తాడంట. దేవుని వాక్యం అది. ఆకాశం వైపు చూస్తాడంట. ఈరోజు ఎస్, మబ్బు పట్టడం అనేది ఒక గుర్తు, సన్న జల్లు పడటం అనేది ఒక గుర్తు. కనుక ఈ జూన్ నెలకి ఒక గుర్తుంది, తొలకరి వర్షపు యొక్క గుర్తు. కనుక ఈరోజు మీ జీవితాల్లో కూడా అది అగపడును గాక. ఈ జూన్ నెలలో ఒక గుర్తుతో వచ్చేది. కనుక ప్రభువు అలాగనే నిన్ను మలుచును కాక. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం, రెండవదిగా మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 24వ వాక్యం.
మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 24వ వాక్యం. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను మళ్ళీ చదువుదాం. నీ దాసుడైన నా తండ్రియగు దావీదు నీవు చేసిన వాగ్దానమును దేవా నీవు చేసిన యొక్క వాగ్దానం చూసావా, దాన్ని స్థిరపరిచి నీవిచ్చిన యొక్క మాటను నేడు నీవు నెరవేర్చి ఉన్నావు. వద్దు, అంత సాహసానికి ఓడిపెట్టమాకండి, మళ్ళోసారి చదువుతారా? నీ దాసుడైన యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానమును, నీ దాసుడైన యొక్క దావీదుకి నువ్వేవైతే వాగ్దానం చేశావో దాన్ని స్థిరపరిచి నీవిచ్చిన యొక్క మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. బలంగా ఆమెనని 7 మార్లు చెప్పండి. ఆమెనని. హల్లెలూయా. ఎప్పుడో చేయబడిన యొక్క వాగ్దానము ఈ రోజే నెరవేరబడును కాక. నేడు అని మాట రాయబడి ఉంది అక్కడ. నీ తండ్రికి ఇచ్చిన యొక్క వాగ్దానం ఏదైతే ఉందో, నీ దాసుడికి ఇచ్చిన యొక్క వాగ్దానం ఏదై ఉందో దాన్ని స్థిరపరిచి నీవు నేడు ఇచ్చిన మాట నేడు నెరవేర్చి ఉన్నావు. హల్లెలూయా. దైవజనుడిగా నీ తల మీద పెట్టి చెప్పబడిన యొక్క ప్రవచనం, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతలో నీవు కావాలని తీసుకున్న యొక్క వాక్యం, దైవజనుడు చెబుతూ ఉన్నప్పుడు ఏరుకున్న యొక్క ముత్యం ఏదైతే ఉందో అది ఎప్పుడు అనేది కాదు, ఎప్పుడు జరిగిందనేది కాదు, కానీ జరిగేది మాత్రము ఇప్పుడే. ఎప్పుడో చేయబడిన యొక్క వాగ్దానము ఈ రోజే నెరవేర్చబడును గాక, ఇప్పుడే నెరవేర్చును గాక, ఈ నెలే. హల్లెలూయా. కారులో మెసేజ్ రాసుకున్నానండి, లాక్కుపోతున్నాడు. కారులో మెసేజ్ రాసుకున్నా, కారులో వచ్చేటప్పుడు మెసేజ్ రాసుకుంటూ వచ్చా, అన్నీ కూడా అందులో ఫోన్లో రాసుకున్నా. అంటే దాని అర్థం ఏంటి, ఆడి ఉద్దేశం ఏంటి? ఇక ఆపమనేగా, ఎరా ఇక ఆపమనేగా. ఏం లేదండి, మీ అందరి ప్రార్థన ఫలించింది అంతే. మీ అందరి ప్రార్థన ఫలించి 10 అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు డిసైడ్ అవ్వండి, మీకు గనక సీము నెత్తురు, సిగ్గు శరం ఉంటే గనక ఇంకొద్దు నాకు అర్థమైపోయింది లేరా, నాకొద్దు. మీరు ఆశపడండి, తల్లి ఆశపడరా నాయన, ఆశపడు. జూను నెల దాటిపోకూడదు, జూను నెల దాటిపోకూడదు. ఎవరికో ఎప్పుడో ఇవ్వబడిన యొక్క వాగ్దానము. ఆమేన్.
ఎవరికో ఎప్పుడో ఇవ్వబడిన యొక్క వాగ్దానము. నేను ఇలాగే వస్తున్నాను. ఎవరికో చూపబడిన యొక్క గుర్తు ఎవరికి? నోవాకి. కానీ నీకు వర్తించిందిగా, నీ దగ్గరికి వచ్చిందిగా. ఇప్పుడు దావీదుకి చేయబడిన యొక్క వాగ్దానమును ఇగో ఇగో ఇప్పుడు నేను స్థిరపరుస్తున్నాను. అది నువ్వు చూడబోతున్నావు, అది చూడబోతున్నావు. నా తల మీద ఇవ్వబడిన యొక్క వాగ్దానము నా పిల్లలు అనుభవించబోతున్నారు. నీ తల మీద తీయబడిన యొక్క వాగ్దానము నీ పిల్లలు అనుభవించబోతున్నారు. సంఘానికి ఇవ్వబడిన యొక్క వాగ్దానము సంఘములో ఉన్న బిడ్డలందరూ అనుభవించబోతున్నారు. దేవుడు ఒక దాన్ని తీసుకొని స్థిరపరిచే కాలం ఒకటి వచ్చింది. దావీదుకు చేయబడిన యొక్క వాగ్దానాన్ని తీసుకుంటున్నాడు. ఆ వాగ్దానమే ఈ దినము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, చదువు. ఆ మాట చదువుంటారా మాట? నీవిచ్చిన మాటను, నీవిచ్చిన యొక్క మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. ఏంటంట? నీవు ఇచ్చిన మాటను నేడు నెరవేర్చి. ఇచ్చిన మాట ఎప్పుడు? ఇచ్చిన మాట ఎవరికో? నేడు నెరవేర్చి ఉన్నావు. కనుక అది 20-24దా, 20-23దా, 20-25దా కాదు. అది ఎప్పటికైనా సరే కొన్ని ఇప్పుడు ఈ సీజన్ మామిడికాయ సీజన్. ఏ సీజను? మామిడికాయ సీజన్. బంజర నాగరాజు నన్ను ప్రేమించి ఇన్ని మామిడికాయలు ఇచ్చి పెట్టాడు. దైవజనులకి ఇవ్వటానికి, కొంతమంది అధికారులకి ఇవ్వటానికి. 3వ రోజు చూస్తే ఇచ్చిన 3 దాంట్లో 25 పోయినాయండి. ఎంత బట్టి కొన్నారా, ఏం కొన్నారా తర్వాత సంగతి. ఎందుకంటే కాలం బాగోలేదు కాబట్టి కుడిపోతూ ఉన్నాయి. తెచ్చినప్పుడు నెంబర్ 1 ఉన్నాయి, తెచ్చినప్పుడు ఏ క్లాస్ సూపర్గా ఉన్నాయి. కానీ 4 రోజులు అయ్యేసరికి ఏమైపోయినాయి? కుళ్ళిపోయినాయి. చిన్న నల్లగా పడిపోయిన డాగులు పడతా వచ్చినాయి. నేనేమంటానంటే వాగ్దానము డాగుపడదు. ఈరోజు కోసినా సరే దాని ఫ్లేవర్ పోదు, ఈరోజు దాన్ని కోసినా దాని టేస్ట్ పోదు. దావీదు కాలములో ఉన్న యొక్క ఆ వాగ్దానము దేవుడు స్థిరపరిచాడు. అది నేటి దినమున నెరవేర్చబోతున్నాడు. దావీదు యొక్క సింహాసాన్ని స్థిరపరిచిన దేవాతి దేవుడు నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని కూడా స్థిరపరచును కాక. ఈ ఒక్క మాట చెప్పండి, నా పితలకు ఇచ్చిన యొక్క వాగ్దానము నా దాకా దిగి వచ్చును కాక, నా మీదకి దిగి వచ్చును కాక, నా కుటుంబం మీదకి దిగి వచ్చును కాక. ఆమేన్. ఈ రోజుకి నీకు ఇవ్వబడిన యొక్క వాగ్దానాలు ఉన్నాయి. రెండోది నీ పితలకు ఇవ్వబడిన యొక్క వాగ్దానాలు ఉన్నాయి. నీకు ఇవ్వబడిన యొక్క వాగ్దానం అనేది ఎస్పెషల్లీ ఫర్ యూ, నీ కొరకు మాత్రమే. వ్యక్తిగతమైన యొక్క వాగ్దానము, వ్యక్తిగతమైన యొక్క దర్శనము. నేనంటాను పితలకు ఇచ్చిన యొక్క వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక ఆలోచన చెబుతాను, వినండి. దేవాది దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతతి నేను ఇలాగ చేస్తాను అని అన్నాడు. మరి జక్కయ్య ఎలాగూ అవుతాడండి? జక్కయ్య ఎలాగవుతాడు? నీవు అబ్రహాము, ఇతడు అబ్రహాము కుమారుడే. కనుక ఇవ్వబడింది ఎవరికి? అబ్రహాముకి ఇవ్వబడింది. కనుక ఆ వాగ్దానపు యొక్క పంట ఎక్కడ నెరవేరింది? ఇప్పుడు కూడా నెరవేరబోతుంది. ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారో, నీటి బాప్తిజం ద్వారా రక్షించబడుతున్నారో, అతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే, సంతతే. ఈరోజు నేను చెప్పే యొక్క మాట ఏంటంటే, ఈరోజు మీకు ఇచ్చే యొక్క ఆలోచన ఏమిటంటే, జస్ట్ 2 మాటలు మీ దాకా తీసుకొస్తాను. ఈ జూన్ నెల, ఎస్పెషల్లీ ఈ జూన్ నెల
నీ వ్యక్తిగత మీద తల మీద తీయబడిన యొక్క వాగ్దానం అనేది నెరవేర్చబడాలి. నీ పితరులకిచ్చిన యొక్క వాగ్దానము కూడా దేవుడు నీ పట్ల నెరవేర్చబడాలి. నీకివ్వబడింది నీ యొక్క తల మీదకి రావాలి. నీ పితరుల తల మీద నుండి అది నీ తల మీదకి పాస్ అవ్వాలి. కనుక ఈ దినాల్లో ఈ జూన్ నెలకున్న యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు పితరుల యొక్క వాగ్దాన యొక్క ఫలము, వారికి స్థిరపరచబడిన యొక్క ఆ వాగ్దానము, ఈరోజు మీకు ఇవ్వబడిన యొక్క వాగ్దానము ఖచ్చితంగా ఈ నెలలోనే నెరవేర్చునుగాక. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. ఈ రోజున దేవాతి దేవుడు దాని విషయంలో స్థిరపరచడానికి ఇష్టపడుతున్న రాత్రి, దాన్ని స్థిరపరచడానికి ఇష్టపడుతున్న రాత్రి ఈ రాత్రి. ఆ మాట చదువుతారా? దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు, ప్రభువు నమ్మదగినవాడు, ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరచి, మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఆమేన్, ఆమేన్. కనుక నా దేవుని ప్రియులారా, ఈ రాత్రి ప్రభా నన్ను స్థిరపరచు. ఇంకా నీకు చదువుకి తగిన యొక్క ఆధారం కనుక దొరకకపోతే ప్రభా నన్ను స్థిరపరచు. నా చదువుకి తగిన యొక్క విలువలతో కూడిన యొక్క ఉద్యోగం. మీరు ఆశపడండి, నేను ఏదైతే పెట్టుబడి పెట్టానో ఆ పెట్టుబడి పెట్టిన యొక్క వ్యాపారం నాకు దొరకాలి. ప్రభా ఏ ఉద్దేశంతో నా యొక్క నేను పిల్లలు పెంచుతున్నానో వాళ్ళు స్థిరపరచబడాలి. నీ యొక్క మనసులో ఉన్నవి నా దేవాది దేవుడు స్థిరపరిచే రాత్రి ఈ రాత్రే. అది ఈ దినమే. రాయబడింది దేవుని వాక్యంలో, ఈ దినమే. మొన్న ఎక్కడో ఒక మెసేజ్ చెబుతా, హైదరాబాద్లో అనుకుంటే ఒక మెసేజ్ చెబుతా, ఒక మాట అన్నాను. ఇది చెప్పేసి ముగిచ్చేస్తా. నిలబడతారా? అందరు నిలబడండి. ఈ దినమేనండి, ఈ రోజేనండి ఆ దేవుడు స్థిరపరచబోతున్నాడు. రేపుడు నెలలో జరగకూడదండి. రేపుడు నెలలో రేపుడుకు సంబంధించింది మాత్రమే నెరవేర్చబడాలి. ఈ నెలకు సంబంధించిన యొక్క వాగ్దానం అనేది చూడాలి. ఈ దినమే, నేటి దినమే అనే దానికి ఒక ఆలోచన చెప్తాను. ఒక నలుగురు పక్షవాయువు కలిగిన యొక్క రోగిని యేసు ఉన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. నా దేవుని ప్రియులారా, నేను చెప్తాను. నీవు గనక అక్కడ ఒక ఆలోచన ఉంది, నేను దాని గురించి విషయాలు చెప్పను. కానీ వాళ్ళు లోనకి వచ్చి ఉన్నారు, కానీ యేసు దగ్గరికి రాలా. ఇంకా లోనికి వచ్చినట్టుగా కనిపించింది, కానీ యేసు దగ్గర తీసుకురాలా. ఇంటికి తేవటం వేరు, యేసు దగ్గరికి తేవటం వేరు. నేనంటాను, ఒకవేళ కనుక నిరాశపడినట్లయితే, ఒకవేళ కనుక కాదన్నట్లయితే, ఒకవేళ కనుక లేదన్నట్లయితే కనుక ఈరోజే కొన్ని నెరవేర్చబడవలసినవి కొన్ని ఉన్నాయి. ఎందుకు అని చెప్పే యొక్క మాటలు మీ మనసులో బలమైన ఒక ఆధారం కోసం చెబుతున్నాను నేను. పాస్టర్ గారు, రేపు నెరవేర్చవచ్చు కదా, రేపు జరగచ్చు కదా అనే ఒక ఆలోచనతో ఉంటే గనక ఈరోజు జరగవలసినవి ఈరోజు జరగాలి. ఒకవేళ గనక ఆ పక్షవాయువు కలిగిన యొక్క రోగిని గనక రేపు తీసుకొచ్చినట్లయితే ఆ కుటుంబ యజమాని ఉంటాడు, ఆ ఇంటిలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ కుటుంబం ఉంటుంది, ఆ ఇల్లు ఉంటుంది. కానీ యేసు మాత్రమే ఉండడు. ఎవరుండడు? తర్వాత రోజు తీసుకువెళితే
యేసు మాత్రమే ఉండడు. ఇల్లు అలాగే ఉంటుంది, కుటుంబ యజమాని అలాగే ఉంటారు, కానీ నీకు కార్యము చేసే నాదుడే ఉండడు. కనుక నేటి దినమే నెరవేర్చబడాలి, ఈ రోజే జరిగి తీరాలి. రేపనేవాడు యేసు ఉండకపోవచ్చు, సమయం ఉండకపోవచ్చు. ఈ రాత్రి ప్రమాణ పూర్తిగా దైవ సేవకుడిగా అభిషేకంతో కూడిన ఒక మాటను మీ మధ్యకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాను. అది ఈ రోజే జరుగును కాక. ప్రార్థన 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 ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. ఓ రకాశ మలారాత నబాలారాత. హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తండి చేతులెత్తండి చేతులెత్తండి, ప్రభు సన్నిధిలో చేతులెత్తండి. ఈ జూన్ నెలలో నా వాగ్దానం నెరవేర్చబడాలి, నా పితరులకు చేయబడిన యొక్క వాగ్దానం కూడా నెరవేర్చాలి. నీ దాసుడైన యొక్క దావీదుతో చేసిన యొక్క నిబంధనను నేను స్థిరపరిచాను. నేటి దినమున దాన్ని నేను నెరవేర్చాను చెబుతున్నాడు. స్థిరపరిచింది ఎక్కడికి పోదు, ఏదో ఒకరోజు నెరవేర్చబడుతుంది. స్థిరపరచబడింది ఎక్కడికి పోదు, అది జ్ఞాపికగా అలాగనే ఉంటుంది. దేవుడు జ్ఞాపికగా, దేవుడు కొన్ని స్తంభాలను పాతబోతున్నాడు, కొన్ని గురుజులు పాతబోతున్నాడు, కొన్ని జ్ఞాపికలుగా. వారు యుద్ధాన్ని దాటిన తర్వాత ఎలాగైతే రాళ్ళను పెట్టారో, 7 రాళ్ళను, సరే 12 రాళ్ళను, అలాగే దేవాతి దేవుడు జ్ఞాపికగా ఈరోజు నీ జీవితంలో ఉండాలని. ఏమై ఉంది ఇది? ఏమై ఉంది ఇది? ఇంకా నీవు అస్థిరుడిగా ఉన్నావా? నీవు అస్థిరుడిగా ఉన్నావా? అపోస్తలుడైన యొక్క పౌలు 4వ అధ్యాయం 1వ వచనంలో చెబుతా ఉన్నాడు, మీరు ప్రభునందు స్థిరులై ఉండుడి, మీరు ప్రభునందు స్థిరులై ఉండుడి. దేవుడు నిన్ను స్థిరపరచబోతున్న రాత్రి ఈ రాత్రి. చెప్పండి, మనసా వాచ చెప్పండి ప్రభు సన్నిధిలో, ఇది రైట్ టైం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్న యొక్క వేళ. నేను చేస్తున్న యొక్క పనిలో, నేను చేస్తున్న యొక్క ప్రైవేట్ జాబ్లో, నేను చేస్తున్న యొక్క గవర్నమెంట్ జాబ్లో, నేను చదివిన యొక్క చదువులో, నేను చేస్తున్న యొక్క చేతి పనిలో నాకు ఒక ఆనమాలు కావాలి, అది స్థిరపరచబడేటట్లుగా. ఎప్పటికప్పుడు ఎతుకులాట, దేవులాట అయిపోయింది నీ పాత్ర. ఎప్పటికప్పుడు దేవులాట అయిపోయింది నీ బ్రతుకు. ఈ రాత్రి అలా కాదు మిత్రమా, సోదరి, ఈ రాత్రి అలాగా కాదు. నా దేవాతి దేవుడు నిన్ను స్థిరపరచాలనే ఒక ఆలోచనతో నేను ముందుకు వచ్చిన రాత్రి ఈ రాత్రి. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను స్థిరపరచాలనేదే ఆయన ఆలోచన, చిత్తమై ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్. చేతులు జోడించి, చేతులు జోడించి ప్రభు సన్నిధిలో నమస్కారం చేస్తూ, చేతులు జోడించి, చేతులు జోడించి ఆయన ఎదుట నమస్కారం చేస్తూ, యేసయ్యా నన్ను స్థిరపరచు, నా జీవితాన్ని స్థిరపరచు. మా ప్రతి వారు కూడా చేతులు జోడించండి. ప్రతి వారు చేతులు జోడించి నమస్కారం పెడుతూ, యేసయ్యా యేసయ్యా నా జీవితాన్ని స్థిరపరచయ్యా, నా జీవితాన్ని స్థిరపరచయ్యా. ఎక్కడో దావీదుకి ఇచ్చిన ఆ కాలము యొక్క వాగ్దానాన్ని స్థిరపరిచి నేటి దినమున నెరవేర్చిన వాడివి. ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకో బాబు, ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకో బాబు. ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి ప్రభువా. ఈరోజు నీ అనే ఒక జీవితంలో, నీ అనే ఒక జీవితంలో నా ప్రభు ఒక శుభకరమైన ఆనమాలుగా దేవుడు చేయబోతున్నాడు. ఎస్,
ఎస్, కనిపించబోతుంది ఒక ఇంద్రధనుస్సు, కనిపించబోతుంది నీకంటూ ఒక ఉద్యోగం, కనిపించబోతుంది శుభకరమైన యొక్క కార్యాలు. తరచుగా బాధపడుతున్న వారు, అస్థిరమైన యొక్క జీవితాన్ని చూస్తూ వేదన చెందుతున్న యొక్క హృదయాలతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నా దేవుడు ప్రత్యేకించబడి నేను స్థిరపరచాలి, నేను స్థిరపరచబడాలి అనండి మాట. నేను స్థిరపరచబడాలి, నేను స్థిరపరచబడాలి, నేను స్థిరపరచబడాలి, నేను స్థిరపరచబడాలి. నీవు ఊహించిన యొక్క రంగములో కాదు, నా దేవుడు నీ అనే జీవితంలో ఏదైతే నీ పట్ల కోరుకుంటున్నాడో అది స్థిరపరచబడాలి, అది స్థిరపరచబడాలి, అది స్థిరపరచబడాలి. నీ జీవితంలో ఉన్న యొక్క రోగం అనేది ఎత్తుపల్లాలుగా ఉన్నాయి, ఆ షుగర్ లెవెల్స్ ఎత్తుపల్లాలుగా ఉన్నాయి, ఆ యొక్క బీపీ ఎత్తుపల్లాలుగా ఉన్నాయి. ఎస్, నా దేవాది దేవుడు దాన్ని నార్మల్ చేసి స్థిరపరచును కాక. ఇమ్మానుయేలు యొక్క రక్తము నిన్ను స్థిరపరచును గాక, స్థిరపరచును గాక, స్థిరపరచును గాక. నువ్వు ఆశపడ్డావా? నువ్వు ఆశపడ్డావా? నువ్వు ఆశపడ్డావా? నా ప్రభు చేయబోతున్నాడు, నా ప్రభు చేయబోతున్నాడు. నేను స్థిరపరచు, విపత్తు నుండి ఇక జరగదు అనటానికి దేవుడు స్థిరపరచున యొక్క అనుభవం. నిన్నటిదో మొన్నటిదో ఏ సంవత్సరంలో ఎవరికి ఇవ్వబడిందో, నువ్వు వారసురాలువు గనుక, వారసుడువు గనుక అది నేటి దినము నీ జీవితంలో నెరవేర్చబట్టు నువ్వు చూస్తా ఉన్నావు. ఒక చిన్న ప్రార్థన యాచన చేయి. నా ప్రభువు కార్యము జరిగించును కాక, నా ప్రభువు కార్యము జరిగించును కాక, కార్యము జరిగించును కాక, కార్యము జరిగించును కాక. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. ప్రజలు మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నాకు తెలుసు ఈరోజు ఈ ప్రార్థనలో ఎంతోమంది నీ సన్నిధానంలో వేడుకుని ఉన్నారు, నీ సహాయం అడిగిన వారు ఉన్నారు. వారి ముందున్న యొక్క శ్రమలను ప్రభువా ఎదిరించటానికి, నిలబడటానికి నీ సహాయాన్ని అడిగిన వారు ఉన్నారయ్యా. అటు వారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. హృదయ లోతులో నుంచి నీ సన్నిధానంలో మొరపెట్టి అడిగిన ప్రతి ఒక్క వారికి నా దేవా నీ ఆత్మ వారికి శక్తిని దయచేయనుగాక. వాళ్ళు ఎదురుతున్న ప్రతి ఒక్క పోరాటంలో సరిపడే యొక్క బలమును, విజయమును చూచినట్లుగా ప్రభువా వారి హస్తమును మీరు పట్టుకొని నడిపించమని వేడుకున్నానయ్యా. నా దేవా ఇజ్రాయెల్ ప్రజల దగ్గర అదే చూస్తాం కదా, వారుకున్న యొక్క దృష్టిని బట్టి అవిశ్వాసాన్ని కలిగి ఉన్నారయ్యా. కానీ దాని వెనకాల నీ వాగ్దానం ఉందని దాన్ని మర్చిపోయారు. ఈరోజు దాన్ని మేము జ్ఞాపకం చేసుకొని దృష్టి చేత కాదు కానీ విశ్వాసము చేత వాగ్దానం చేయబడిన దేవుడు నమ్మదగిన వాడు, జయాన్ని కలుగజేయగలిగిన వాడు అని ప్రభువా నమ్మి ఈ నెలలో అడుగుపెట్టే ఒక సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. దెన్ అగైన్ యు రిమెంబర్డ్ us Lord. నా దేవా ఏదైనప్పటికీ కూడా ఫ్లక్చువేషన్స్ వచ్చే లైఫ్ ఉన్నప్పటికీ కూడా ప్రభువా నువ్వు నెమ్మది పరిచి నీ వాగ్దానంలో నీ యొక్క ఫ్లేవర్ని మాకు అందజేసే దేవుడువా. ఈరోజు నీ సన్నిధానంలో ప్రార్థించుకొని అయ్యా నువ్వు నాతో మాట్లాడాలి ప్రభువా, ఈ నెలలో ఇది జరగాలి ప్రభువా అన్నారు కదా ప్రభువా. అటు ఇదిగా నువ్వు మాట్లాడి ఉన్నావు. ఈ నెల దాటిపోక ముందే నువ్వు కార్యం చేస్తా ఉన్నావు, సూచన నువ్వు ఇస్తా ఉన్నావు ప్రభువా, ఒక గుర్తుని వాళ్ళకి కలగజేస్తా ఉన్నావు కదా ప్రభువా. ఈ మాట నిజమైతే నమ్మిన ప్రతి ఒక్క వారి జీవితంలో అది క్రియాత్మకంగా జరిగించమని వేడుకుంటున్నాను. వాళ్ళు గుర్తును పట్టుకొని ప్రభువా విశ్వాసంలో వృద్ధి చెందినట్లుగా సహాయం దయచేయండి. వివాహం విషయంలో మీ చేతికి అప్పగిస్తున్నాను. వి అగైన్ బ్రింగింగ్ ఇట్ అప్ లార్డ్. ఎందుకంటే వివాహము ఇట్ ఎస్టాబ్లిష్ ఏ కవినెంట్ లార్డ్, ఒక నిబంధనను ఎస్టాబ్లిష్ చేస్తుంది అయ్యా. ఫ్రూట్ఫుల్గా మార్చబడటానికి, నీ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయటానికి మ్యారేజెస్ని మా సంఘ పరిధిలో జరిగించమని వేడుకుంటున్నాను. షుగర్ వారిని మీ చేతికి అప్పగిస్తున్నాను.
డయాబెటిక్ ఉన్న వాళ్ళు మీ చేతికి అప్పగిస్తున్నాను. బీపీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు మీ చేతికి అప్పగిస్తున్నాను. వీళ్ళందరినీ స్వస్థపరచండి. శీఘ్రమైన ఒక స్వస్థత కలిగినట్లుగా సహాయం దయచేయండి. ఈ వాగ్దానం యొక్క ఫలము చూసినట్లుగా ప్రతి ఒక్క వారి జీవితంలో కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.